హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. దిస్ ఈస్ ఫీనెహాస్. ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చేశాం. నిజం భయ్యా, ఎవరిని హర్ట్ చేయాలని అస్సలు కాదు. ఏదో నలుగురిని తిడితే దానివల్ల ఏదో చిల్లర వేస్తారు యూట్యూబ్ వాళ్ళు. ఆ చిల్లర మీద బతుకుని చిన్నగా దొల్లించుకుంటూ ఉంటారు అన్నమాట. బ్రతుకు తెరుగు కోసం చేస్తున్నాం భయ్యా. స్ట్రైకులు వేసి మా కడుపు కొట్టకండి. కేడీ తాతని బయటికి తీరా. ఓకే అన్నా. క్రైస్తవ్యాన్ని పరిశుద్ధాత్మ విషయంలో అత్యధికంగా గలిబిలి చేసింది నువ్వే. ఆత్మను దూషించి నువ్వు మూటకట్టుకున్న పాపంతో పాటు నిన్ను డాడీ డాడీ అని పిలిచే ప్రతి ఒక్కడూ ఆత్మదోషకులే. కాబట్టి వాళ్ళు చేసిన పాపంలో కూడా నీకు భాగముంది. అందరి పాపాల్ని నీ మీద వేసుకుని నరకంలో కఠిన శిక్షను అనుభవిస్తావు. పీడీ, నువ్వు వయసులో ఉన్నప్పుడు చాలా వేషాలేసావంట కదా. 3 పెళ్లిళ్ళు చేసుకున్నావంట. ప్రసన్నబాబుకి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ని లైన్లో పెట్టావని వైజాగ్లో ఫుల్ టాక్. పంది బురదలో దొర్లితే పిల్ల నీటిలో దొర్లుతుందా అని నువ్వు ఆంటీలతో తిరిగితే నీ కొడుకు, అదే జులపాల సొలురాజైన ప్రసన్నబాబు, సిగ్గు లజ్జా లేకుండా మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నిన్ను పశువు అన్నా పశువు జాతికే అవమానం. మీ చెత్త ఫ్యామిలీకి మరో దరిద్రం. కామ పిశాచి అయిన బొంగు జాన్సన్ విక్టర్ అన్నా పోయాడు కదా, వదిలే అన్నా. చచ్చిపోయినంత మాత్రాన్న నాబాల్ని నీతిమంతుడు అనో, ఇజబేల్ని పతివ్రత అనవురా. తిమోతి ఎప్పుడైనా పౌలు గురించి రొక్క విషయాలు చెప్పాడండి. పౌలు వ్యభిచారం చేశాడా? నీకంటే పెద్ద ఎదవలు ఎవడలేడు. మీలాంటి బోకులంతా కలిసి మాకు సిద్ధాంతాలు చెప్తారా? నువ్వు, నీ కొడుకు, నీ కాలేజీలో సగం ప్రిన్సిపాళ్లు చేసేది వ్యభిచారం. మీలాంటి వాళ్లకు అందరూ అలాగే కనిపిస్తారులే. పీడీ, నీతో నా యుద్ధం ప్రారంభం. నా కౌంటర్లకి సమాధానం చెప్పు. వాళ్ళను ఓడించాను, వీళ్ళను ఓడించానని తొడల మీద డప్పులు కొట్టుకోవడం తప్ప నీ జీవితంలో ఒక్క డిబేట్ కూడా చేయలేదు కదా. నాతో డిబేట్ చెయ్యి. ముందుకురా, మొహం చూపించు. ఇలాంటి సోదు కబుర్లు చెప్పి తప్పించుకొని తిరగకు. ఈ రోజు నీ బోధలన్నిటికీ నేను కౌంటర్ ఇవ్వబోతున్నాను. నా వీడియోకి కౌంటర్ పెట్టు. కుక్క పిల్లల్లాంటి మీకెంత ఘనత ఎందుకు వచ్చిందంటే మీ డాడీ బొమ్మ పోస్టర్ లో పడింది. నువ్వు పెడతావో నీ కుక్క పిల్లలతో పెట్టిస్తావో పెట్టు. రీకౌంటర్ పెట్టిన వాడికి పగిలిపోయే కౌంటర్ ఇవ్వడానికి నేను రెడీ. చచ్చేలోపు ఒక్క డిబేట్ అయినా చేసి చావు. ఎవరికి తల దించడు పీడీ సుందర్రావు సింహం. ఏ గ్రామానికి తాతయ్య? నా 25 సంవత్సరాల మహా తపస్సులో సాధించిన ఘన విజయమిది. కేడి తాత, నువ్వు 25 సంవత్సరాల పాటు సాధించిన ఒక్కొక్క పాయింట్ని 25 సెకండ్లలో ఓడగొడతాను. ఐఎమ్ పీడీ సుందర్రావు. ఒక్కడు కూడా నా ముందు నిలవలేడు. నువ్వు డిబేట్కి ఎవడి ముందైనా నిలబడితే కదా నీ ముందు ఎవడైనా నిలబడగలడో లేదో తెలిసేది. నీ ముందు నేను నిలబడుతున్నాను, పడిపోకుండా కాసుకో. దిగలేదు గనక యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు పేతురు, యోహాన్ని పంపించారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరములు రావాలి అంటే అపోస్తలులు చేతులుంచితేనే తప్ప పరిశుద్ధాత్మ వరములు రావు. ఈ స్టేట్మెంట్ నువ్వు బైబిల్లో చూపించగలవా? చూపించలేవు. 1 కొరింథీయులు 12:11 ప్రకారం వరాలను పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. యోవేలు 2:28 ప్రకారం ఆత్మ కుమ్మరింపబడినప్పుడు వరాలు వస్తాయి. 1 కొరింథీయులు 12:31, 14:1లో వరాల కొరకు అపేక్షించమన్నాడు గాని అపోస్తులతో ప్రార్థన చేయించుకోమని చెప్పలేదు. 14:13లో భాషలకు అర్థం చెప్పు వరం కోసం ప్రార్థన చేయమన్నాడు. తను వెళ్లి చేతులుంచి ప్రార్థన చేయొచ్చు కదా. వెరిపిడి, నేను చెప్పేది అర్థమవుతుందా? నీ బ్రెయిన్కి అవుట్ గోయింగే గాని ఇన్కమింగ్ ఉండదు. ఏదీ నేర్చుకోవు, వాగుతావంతే. అపోస్తలులు ఎవరి మీద చేతులుంచితే వాళ్ళకే పరిశుద్ధాత్మ వరములు గల మన పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు. బాప్తీసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ అనే వరం పొందుతామండి. అది కాదండి, ఇది వరములు కలిగిన పరిశుద్ధాత్మను పొందలేదు. వీళ్ళు పరిశుద్ధాత్మ వరాన్ని పొందున్నారే తప్ప వరములు కలిగిన బాప్తీసం పొందలేదు. ఈ స్టేట్మెంట్ ని బైబిల్లో చూపించగలవా? చూపించలేవు. అపోస్తుల కార్యాలు 8:20లో పేతురు తాను చేతులుంచితే వచ్చేది దేవుని వరము అన్నాడు. వరాలు అనలేదు. పేతురు చేతులుంచగా వచ్చింది పరిశుద్ధాత్మే. ఈ వచనం కూడా చదువుకేడి. అంతకుముందు పరిశుద్ధాత్మ వరములు గల పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఎవని మీద దిగి ఉండలేదు. ఏముందిరా బైబిల్లో? పరిశుద్ధాత్మ వరములు గల పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఎవని మీద దిగి ఉండలేదు. బుద్ధుందా? ఏం మాట్లాడతావు సైతానికా బేటా? అందరూ చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది, ఈ దొంగ బోధకుడు ఏమని చదువుతున్నాడు. అపోస్తలులు 12 మంది
ఎవరి మీదైతే చేతులుంచుతారో వాళ్ళు పరిశుద్ధాత్మ వరములు పొందుతారు అని మనకు ఖచ్చితంగా ఇక్కడ వ్రాయబడింది. రేయ్, చెప్పన్నా. పీడి చదివే బైబిల్ ఏంటో తెలుసుకొని ఒక కాపీ రప్పించు. మన బైబిల్లో ఇవేవీ కనిపించట్లేదేంటి? ఆడ రాసేసుకున్నాడు ఒక బైబిల్ సపరేట్గా. అపోస్తులు కాకపోయినా చేతులుంచి ప్రార్థించగా వరాలు పొందుకోవచ్చని నేను వచనం చూపించగలను. తీయండి, అపోస్తుల కార్యములు 9:17. పౌలు ఆత్మవరాలు గల అభిషేకం అననీయ చేతులుంచి ప్రార్థించినప్పుడు పొందుకున్నాడు. అననీయ కేవలం ఒక శిష్యుడు మాత్రమే. భాషలు మాట్లాడడం, అన్య భాషలు, లేకపోతే అద్భుతములు చేయటం, ఇలాంటి శక్తి రావాలి అంటే ఎవరికైనా అపోస్తలులు చేతులు ఉంచాలి. బైబిల్ మాట్లాడితే మాట్లాడతాను, బైబిల్ మాట్లాడింది, బైబిల్ చెప్పనది నేను చెప్పనండి. అదే సొల్లేస్తారు. ఈ సొల్లు కబుర్లు చెప్పే కదా ఇన్ని రోజులు మోసం చేశావు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ పొందలేదు, అపోస్తులు ప్రార్థించిన తర్వాత పరిశుద్ధాత్మను పొందారు అని రాయబడింది. అంతేకాని వరములతో కూడిన పరిశుద్ధాత్మ అని రాయబడలేదు. కొర్నేలి ఇంట్లో ఆత్మ దిగినప్పుడు కూడా వరాలతో కూడిన ఆత్మ అని రాయబడలేదు, పరిశుద్ధాత్మ వరము అని రాయబడింది. పౌలు 12 మందికి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని రాయబడింది, కానీ వరాలతో కూడిన ఆత్మ అని రాయబడలేదు. కానీ వీరంతా వరాలు పొందుకున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందటం, పరిశుద్ధాత్మ అనే వరం పొందటం, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నీ ఒక్కటే. పరిశుద్ధాత్మ లేకుండా వరాలు రావు, వరాలు తేకుండా ఎవరిలోనికి పరిశుద్ధాత్ముడు రాడు. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అపోస్తలులు ఉంచరి 7 మీద. అందులో ఫిలిప్ ఉన్నాడో లేదో చూడండి, 2వ వాడే ఫిలిప్పు. పిచ్చి తాత, చేతులుంచి అనగానే ప్రార్థన అనేసుకోవడమే. కొత్త నిబంధనలో 3 విషయాల కోసం ఎదుటివారి మీద చేతులుంచుతారు. మొదటిది స్వస్థపరచడానికి. ఈ వచనాలు ఎవరితోనైనా చదివించుకో, నువ్వేదేదో చదివేస్తున్నావు. రెండవది ప్రార్థన చేయడానికి, దీవించడానికి కావచ్చు, లేదా ఆత్మను పొందుకోవడానికైనా కావచ్చు. ఇవిగో వచనాలు. మూడవది ఒక పని కోసం ఎవరినైనా ప్రతిష్ఠించేటప్పుడు, ప్రత్యేకించేటప్పుడు. దీనినే హస్త నిక్షేపణ అని కూడా అంటారు. ఇక్కడ 7 సంఘం లోపల పరిచర్య చేయడానికి నియమించడానికి వారి మీద చేతులుంచారు. భోజనాలు పంచడానికి నియమించబడే వారికి వరాలు పొందాలని ఎందుకు ప్రార్థన చేస్తారు కేడి? వాళ్ళంతా అప్పటికే ఆత్మతో నింపబడ్డారు. ఈ వచనం కూడా చదివించుకో. అపోస్తులు ప్రార్థించిన కొంతకాలం తర్వాత స్టెఫను, ఫిలిప్పు సువార్త సేవలోనికి వచ్చి అద్భుతాలు చేశారు. వీరి వరాలకి అపోస్తులు చేతులుంచడానికి ఏ సంబంధం లేదు. ఎంత చెప్పినా నీ మట్టి బుర్రకి అర్థం కాకపోతే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు చదువు. చదివించుకో. అపోస్తులు మరో అపోస్తులైన సౌలు, బర్నబాలపై చేతులుంచి మిషనరీ పరిచర్యకు పంపించారు. తపస్సు చేశాడట, తపస్సు. కేడి, నువ్వు బైబిల్ నేర్చుకోవడం కోసం తపస్సు చేయడానికి బదులు బైబిల్ చదివి ఉండాల్సింది. మొహం మాడిపోయింది. ఎఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని నా దగ్గర ఉన్నాడు ఆయన. ప్రస్తుతమైన నా దగ్గర ఉన్నాడు ఎఫ్రొదితు, కానీ పంపలేకపోతున్నాను. ఎందుకంటే 26వ వచనం, అతడు రోగి ఆయను. పవర్ పోయిందండి ఆయనకి పవర్ పోలేదు తాత, నీకు బుర్ర పోయింది. ఆ క్రిందే ఎపఫ్రోదితు స్వస్థపడ్డాడని, మీ దగ్గరికి పంపానని కూడా రాశాడు. 25 సంవత్సరాలు చదివాడంట బైబిల్. నువ్వొక గురువ్వి, నీకు మళ్ళీ శిష్యులు. నీ వాంతిలో నుండి వచ్చిన వాడికే ఇంత వెర్రి ఉంటే నీకెంతుంటుంది? 760 కోట్ల మందిలో ఒకడిని కాదు నేను, 760 కోట్ల మందిని బాగు చేయడానికి వచ్చిన ఒకడిని. వరాలు అపోస్తులతోనే ఆగిపోయాయి అనే దుర్బోధన చేయడం కోసం మేడగది మీద 12 మంది మాత్రమే అగ్ని బాప్తిస్మం పొందారంటూ ఇంకో వంకరబోధ చేశాడు. యథావిధిగా ఈ వంకరవాడికి పుట్టిన శంకరజాతంతా దాన్నే బోధించడం మొదలుపెట్టారు. అందుకు ఈ రొట్టపీడి అయితే పేతురు 11తో కూడా లేచి అనే రెఫరెన్స్ కూడా చూపించాడు. ఈ వచనం మేడగది మీద 12 మంది మాత్రమే ఉన్నారని చెప్తుందా? నేనీ ప్రశ్న పీడి సంతానాన్ని అడగట్లేదు, ఈ వీడియో చూస్తున్న అందరినీ అడుగుతున్నాను. అపోస్తుల కార్యాలు 1:14 ప్రకారం అపోస్తులతో పాటు చాలా కొద్ది మంది మాత్రమే మేడగది మీద ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట 10 రోజుల పాటు కొనసాగిన ప్రార్థన కోసం రాయబడింది, ఒక పూట కోసం కాదు. ఆ 10 రోజుల్లో ఒక రోజున వారి లెక్క
కేవలం పురుషులే 120కి పెరిగింది. అంతలో పెంతెకొస్తు పండుగ వచ్చింది కాబట్టి వారి సంఖ్య ఇంకా పెరిగి ఉంటుంది. అందుకే అందరూ ఒకచోట కూడి ఉండిరి అని రాయబడింది. అందరి మీద ఆత్మ కుమ్మరించబడింది. ఆ అందరూ అన్య భాషలు మాట్లాడారు. చుట్టూ అనేక భాషలు మాట్లాడేవారున్నారు. కేవలం 12 మంది మాత్రమే అన్య భాషలు మాట్లాడితే అన్ని భాషలు మాట్లాడలేరు, అందరితోనూ మాట్లాడలేరు. వేల మంది జనులు చుట్టుముట్టారు. మోకాళ్ళ మీదో కింద పడో భాషలు మాట్లాడుతున్న వీళ్ళందరిలో నుండి 12 మంది అపోస్తులు లేచి నిలబడ్డారు. ఈ వచనం యొక్క అర్థం అక్కడ 12 మంది ఉన్నారని కాదు, 12 మంది మాత్రమే లేచి నిలబడ్డారని. వాక్యము తెలీదు, విషయ పరిజ్ఞానము రాదు. ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, మహాజ్ఞాన విశ్వవిజ్ఞాన సార్వభౌముడిని అనిపించుకున్నా నిన్నెవడూ అనలేదు, నీకు నువ్వే అనేసుకున్నావు. మీకు మీరే బిరుదులు పెట్టేసుకుంటారు. అందరూ కింగులే, అందరూ సింహాలే, ప్రతి ఒక్కడూ డ్రామా ఆర్టిస్టులా మెరిసిపోయే చొక్కాలే. వీడియో మాత్రం షేర్ చేయండి. ఈ వీడియోని యూట్యూబ్ నుండి తీసే లోపు కొట్టో కొడు 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 కొడు